వెన్నుపోటు దినంలో వైసీపీ నాయకులు అధిష్టానం ఇచ్చిన కాగితం చదువుకొని వెళ్లాలని ఎక్కువ మాట్లాడదని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె బుచ్చిరెడ్డిపాలెంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగేషన్ కాల్వలు, హౌసింగ్ పథకంలో ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు బయట పెడతానని హెచ్చరించారు. మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ మోర్లా సుప్రజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 7, 8వ వార్డులు గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. 9 కూడాను 3 వార్డులలో గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ 3 వార్డులు తిరగడం జరిగింది. ఇక్కడ మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చూసాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు, రోడ్లు, ఇలాంటివన్నీ, ఇళ్ళు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. అభివృద్ధి, సంక్షేమము 2 సమప్తి ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు. అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన. అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యున్సీకి పట్టినా 3 కోట్లు 4 కోట్లు ఎక్కువ ఇచ్చున్నారు ఈ 12 నెలల్లోనే. 1వ తేదీ నుంచి పెన్షన్ 4000. మనము ఈ 12 నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలకి, నాయకులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది. అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు ఎవరికి ఇచ్చారో తెలియదు, కట్టింది ఎవరో తెలియదు, కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు. వాళ్ళు ఈరోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు. వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు. వాళ్ళకి ఈరోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్లో, వాళ్ళకి ఈరోజు ఇల్లు రావట్లేదు. ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు దినమంట వీళ్ళ దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ చేసింది ఇదే. పేద ప్రజలకి కనీసం సరే మిగతా అన్ని ఈ రోజు ఇది నేను